గుడ్ ఆఫ్టర్‌నూన్. నా పేరు కమలాకర్ అండ్ మా నేటివ్ ప్లేస్ వచ్చేసేసి అంటే హ్మ్. బర్త్ ప్లేస్ ఆర్‌కట్లవారిపాలెం, ప్రకాశం జిల్లా. సో, 25 ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్‌లోనే సెటిల్ అయ్యాను. సో, నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే అసలు లైఫ్ అంటే ఏంటి? లైఫ్ స్టైల్ అంటే ఏంటి? మనిషి ఎలా బ్రతకాలి? ఎలా బ్రతికితే అది పర్ఫెక్ట్ అవుతుంది? అనేది ఒక జిజ్ఞాసలా ఉండేది నాకు. సో, అలా హైదరాబాదొచ్చినాక రామకృష్ణ మఠ్‌కెళ్ళాను. తర్వాత ఎన్ఎల్‌పి కోర్స్ చేశాను. మ్యా మేనిఫెస్టేషన్ చేశాను. అండ్ ఇంపాక్ట్ రైట్. ఇంపాక్ట్ ఫౌండేషన్‌లో జాయిన్ అయ్యాను. సో, ఏది గూడా నాకంత పర్మనెంట్‌గా అనిపించలేదు. అండ్ లాజికల్‌గా థింక్ చేసినప్పుడు అదంతా గూడా అబద్ధం అని అనిపిచ్చేది. అంతా గూడా పై మెరుగులు అనిపించేదే గానీ, ఇదంతా వాస్తవం గ్రౌండ్ లెవెల్‌లోకొచ్చేసరికి ఇదంతా డిఫరెంట్‌గా జరుగుతుంది అని అనిపించేది. బట్ నేను స్క్వేర్ టాక్స్ ఛానెల్ చూస్తున్నప్పుడు ఆహ్, ఈ మోటివేషనల్ స్పీకర్స్ సమాజానికి చేసే హానేంటి అనేది హరిరాఘవ్ గారు చెప్పినప్పుడు స్క్రోల్ చేస్తూ ఉండేవాడిని. అక్కడ ఆగిపోయాను ఆ వీడియో దగ్గర. ఆ వీడియో దగ్గర ఆగిపోయిన వాడిని మొత్తం అన్ని ఎపిసోడ్సు చూసానన్నమాట. ఎందుకంటే దానిలో వాస్తవం ఉందనిపించింది. దీనిలో అబద్ధం లేదనిపించింది. ఎందుకంటే అంతకుముందు నేను గూడా ఒకప్పుడు మోటివేషనల్ స్పీకర్‌గా కొన్ని స్కూల్స్‌కెళ్ళి చెప్పిన వాడిని. నిజంగా నాలో నేనే థింక్ చేసుకున్నాను. ఇది నిజంగా పాజిబులా? కాదా? అనేసి. సో, అలా అట్రాక్ట్ అయిందనమాట ఈ ఎగ్జిస్టెన్షియలిజం అనేది. సో, ఎగ్జిస్టెన్షియలిజం అనేది హ్మ్, ఈ హాల్‌లో మనందరం ఎగ్జిస్టెన్షియలిస్టులు అయినా కూడా ఒకరి ఎగ్జిస్టెన్షియలిజం ఇంకొకరి ఎగ్జిస్టెన్షియలిజానికి భిన్నంగా ఉంటుంది. సో, ఎవరి ఎగ్జిస్టెన్షియలిజం వాళ్ళదే. ఎవరి జీవితం వాళ్ళదే. ఎవరి అర్థం వాళ్ళదే. అండ్ ఎవరి కాన్సీక్వెన్సెస్ కూడా వాళ్ళే ఫేస్ చేయాలి. వేరే వాళ్ళు వచ్చి ఫేస్ చేయరనమాట. బేసికల్‌గా ఈ దీనిలో ఈ అస్తిత్వవాదం, తెలుగులో అస్తిత్వవాదం అంటారు. స్థితము కానిది. అంటే నిశ్చలంగా ఉండదు. అది మారుతూనే ఉంటుంది. అండ్ మన జీవితానికి ప్రీ డిఫైన్డ్ మీనింగ్ అనేదేం లేదు. అండ్ మనకి మనమే క్రియేట్ చేసుకోవాలి. మన మీనింగ్ అని. నా లైఫ్‌కి సంబంధించిన మీనింగ్ నేనే క్రియేట్ చేసుకోవాలి. ఎవరు వచ్చి క్రియేట్ చేయరు. నా పేరెంట్స్ జస్ట్ నాకు గైడెన్స్ ఇస్తారు. నా టీచర్స్ నాకు ఎలా ఉండాలో సమాజం చెప్తారు. తర్వాత నా ఫ్రెండ్స్ అండ్ నా రిలేటివ్స్ అందరూ కూడా నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండాలంటారు. కానీ కాన్సీక్వెన్సెస్ వాళ్ళు ఫేస్ చేయరు. నేను ఫేస్ చేయాలి. సో, నేను ఫేస్ చేసే కాన్సీక్వెన్సెస్‌కి వాళ్ళు గైడెన్స్ ఇస్తే అది నా మీనింగ్ ఎలా అవుతుంది? కాదు గదా! సో, అది ఎయిదర్ ఆఫ్ గుడ్ చాయిస్ ఆర్ బ్యాడ్ చాయిసెస్. నా ముందు చాయిసెస్ అన్నీ ఉన్నాయి. ఆ చాయిస్‌లో ఏది బెస్ట్ చాయిస్ అనేది నేను చేసుకుంటాను. తరువాత దానికి గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా గాని, ఆ కాన్సీక్వెన్సెస్ ఫేస్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను అనేదే నా ఎగ్జిస్టెన్షియలిజం. సో, అందరికీ బేసికల్‌గా ఏందంటే ఎగ్జిస్టెన్షియలిజంలో కోర్ పాయింట్స్ ఉంటాయి. అవి మాత్రం కామన్‌గా ఉంటాయి. ఆహ్, ఒకటి ఫ్రీడము, రెస్పాన్సిబిలిటీ, చాయిసెస్ అండ్ కాన్సీక్వెన్సెస్. వీటిని తప్పించుకొని మనం ముందుకు వెళ్ళలేం. ఏదైనా గాని. రిలిజియన్ అయినా గాని, నాన్ రిలిజియన్ అయినా గాని, ఏదైనా గాని మనిషి అనేవాడు వాడికి చాయిసెస్ ఉంటాయి. ఆ చాయిస్ ఏదైనా తీసుకున్నప్పుడు దాని తర్వాత వచ్చే కాన్సీక్వెన్సెస్ కూడా వాడే ఫేస్ చేయాలి. అండ్ చాయిస్ తీసుకొని నాకు రెస్పాన్సిబిలిటీ వద్దు. నేను కేవలం చాయిస్ మాత్రమే తీసుకుంటాను అంటే కుదరదు. ఒక అబ్బాయి లేదా ఒక అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నాక ఇంట్లో వాళ్ళని ఎదిరించి రేపు బయటకొచ్చేసేసి ఆ స్పౌస్ వాళ్ళని మోసం చేసినప్పుడు నా నేను మోసపోయాను. తర్వాత మళ్ళీ పేరెంట్స్ దగ్గరకొచ్చి నేను మోసపోయాను. అప్పుడే మీరు నాకు 2 2 మాటలు గట్టిగా చెప్పొచ్చు కదా! అనేసి అనడం అనేది అది ఫూలిష్‌నెస్. ఆ తర్వాత కాన్సీక్వెన్సెస్ ఉంటాయి. పేరెంట్స్ ఆమెని రిజెక్ట్ చేయొచ్చు. లేదా యాక్సెప్ట్ చేసి మళ్ళీ ఇంట్లో పెట్టుకోవచ్చు. బట్ రెంటికి ఫేస్ చేయడానికి రెడీగా ఉంటేనే ఆ అమ్మాయి బయటకు ఎళ్లి స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవచ్చు. సో, అదొకటి. తరువాత నేను అనేది ఆహ్, నేను నాకై నేను ఈ ఈ ఈ లైఫ్‌లోకి నేను రాలేదు. నేను ఈ సమాజంలోకి సార్ అంటుంటాడు నెట్టివేయబడ్డాను. ఒక బస్సులో నుంచి నెట్టివేయబడటం ఎలా జరుగుతుందో, నాకంటూ వాలంటరీగా, ఇండివిడ్యుయల్‌గా నాకు ఈ జన్మ గావాలి అనేసి నేను అనుకోలేదు.
బట్ నేనొచ్చేసాను ఈ సమాజంలోకి. మరి నేను అంటే ఎవరు? నేను అంటే నా పేరు, ఫాదర్ ఆఫ్ నేము, లేదా నా ఐడెంటిటీ, నేను పలానా ఊరికి సంబంధించిన వాడిని, లేదా నేను పలానా జాబ్ చేస్తున్న వాడిని. ఇవన్నీ గూడా ఐడెంటిటీస్. నేను కాదు. మరి నేను అంటే ఎవరు? నేను అంటే నా బాడీ కాదు. ఎందుకు అంటే అది నాకు ఒక కంటైనర్ మాత్రమే. నేను అంటే నా మైండ్ కాదు. ఎందుకు అంటే అది సమాజంది. నాది కాదు. చిన్నప్పటి నుంచి నువ్విలా ఉండాలి, ఇది నేర్చుకోవాలి. ఇవన్నీ చెప్పినింది నాకు సమాజం. ఆ సమాజం నుంచి ఏర్పడిందే నా మైండ్, నా మనస్సు. నా ఓన్‌గా నాకేం లేదు. అది మనస్సు నుంచి వచ్చినది. నా ఇంగిత జ్ఞానం కానీ, ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు నేను స్పాంటేనియస్‌గా, యాక్టివ్‌గా రెస్పాండ్ అవ్వటం గాని, ఇవన్నీ గూడా నాకు సమాజం ద్వారా వచ్చింది గాబట్టి, నా మనస్సనేది నాది గూడా కాదు. మరి నేనెవరిని అంటే, నా బ్రెయినా? కాదు. అదొక ఫిజికల్ డివైస్ మాత్రమే. పంచేంద్రియాలను గ్రహించడం కోసం మనకున్న మైండ్ తోటి ఆ టైంలో ఒక నిర్ణయం తీసుకోవడం కోసం వచ్చిన డివైజే నా బ్రెయిన్. మరి నేనెవరిని? నేనెవరిని అంటే నా అవేర్‌నెస్. నా అవేర్‌నెస్ అంటే ఈ అవేర్‌నెస్‌లో గూడా చాలా రకాలుంటాయి. సో, ఈ అవేర్‌నెస్‌లో గూడా నేను ఎవరిని అంటే నా ప్యూర్ అవేర్‌నెస్. నా ప్యూర్ అవేర్‌నెస్ అంటే ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు అది జడ్జిమెంట్ చేయదు. ఇది తప్పు, ఒప్పులు నిర్ణయించదు. అంటే ఎలా ఉంటదంటే సపోజ్ ఒక టీవీలో ప్రోగ్రామ్స్ వస్తుంటాయి. టీవీలో 'మిడ్‌నైట్ మసాలా' వస్తుంది. భక్తి గీతాలు వస్తాయి. సరదా పాటలొస్తాయి. జోకులొస్తాయి. అన్ని రకాలొస్తాయి. కానీ టీవీ స్క్రీన్ మాత్రం చేంజ్ కాదు. సో, ఆ టీవీ స్క్రీనే నేను. ఆ టీవీ స్క్రీన్‌ని చూస్తున్న నేను అనేది నా మైండ్, నా బాడీ, నా బ్రెయిన్ ఇవన్నీ కలిపి ఉన్న డివైస్. సో, ఆ స్క్రీన్‌కి మంచి, చెడులు తెలియదు. జస్ట్ వాచ్ చేస్తూ ఉంటుంది. ఏమొస్తుంది ఇప్పుడు ప్రెజెంట్. అలాగే నా ప్యూర్ అవేర్‌నెస్ కూడా వాచ్ చేస్తుంటుంది. జస్ట్ నాకు బాధేసింది. నాకు బాధేసింది అంటే, ఆ బాధ లోపల ఉన్న నాకు. అంటే ఆ నేనుకి. నాకు ఆనందం వచ్చింది. నాకు కోపం వచ్చింది. నాకు నవ్వొచ్చింది. నాకు అంటే లోపల ఉన్న నేను. అది నిజమైన నేనంటే. దానికి ఎలాంటి జడ్జిమెంట్‌లు ఉండవు. పలాని వాళ్ళు నా బంధువులు, పలాని వాళ్ళు నా శత్రువులు అనేది ఉండదు. అది ఒక అద్దం లాంటిదనమాట. ఆహ్, ఆ అద్దానికి మురికి పడితే మనం ఆ అద్దాన్ని ఎలా చూడలేమో, అలాగే ఆ అద్దాన్ని మనకి మన ఇగో అని, లేదా మన కోపాలని, భయాలని వీటితోటి మనం ఆ అద్దాన్ని క్లియర్‌గా చూడలేం. ఆ అద్దాన్ని మనం చూసిన రోజు మనకి మనకి ఇప్పుడున్న ఎమోషన్స్ అన్నీ కూడా ఎవాపరేట్ అయిపోతాయి. ఈ కోపము, భయము, బాధ ఇలాంటివన్నీ పోతాయన్నమాట. సో, నేను పుట్టగానే ఏం జరుగుతుందిప్పుడు? నాకు నువ్విలా ఉండాలి, నువ్వు ఈ పని చేయాలి, నువ్వు ఈ చదువు చదవాలి, అండ్ నువ్వు ఈ జాబ్ తెచ్చుకోవాలి అనేసి నాకు సొసైటీ నిర్ణయిస్తుంది గానీ, నాకు నేనుగా నేను నిర్ణయించుకోవట్లేదు. సొసైటీ చెప్పినట్టు మాత్రమే నేను నడుచుకొని, ఇప్పుడు ఇక్కడ నిల్చున్నాననమాట. కానీ ఎగ్జిస్టెన్షియలిజంలో ఏంటంటే, రెడీమేడ్ మీనింగ్ అనేది ఉండదు నీకు. నీ మీనింగ్ నువ్వే క్రియేట్ చేసుకోవాలి. సో, ఆ సొసైటీ ఇచ్చే టెంప్లేట్‌లో ప్రతి అక్షరం నువ్వే రాసుకోవాలి. సొసైటీ జనరల్‌గా నీ పేరు, ఫాదర్ ఆఫ్ నేమ్ ఖాళీలు పెట్టేసి మిగిలిందంతా గూడా ఫిల్ జేసి మనకొక టెంప్లేట్ ఇస్తది. నువ్విలా ఉండాలి, ఇలా ఉండాలని. ఆఫ్‌కోర్స్ చివరికి మన పేరు గూడా గోత్రాలు, నక్షత్రాలు వీటితోటే మళ్ళీ నిర్ణయించబడుతుంది. అక్కడ గూడా మన పేరుకి గూడా ఒక ఇండిపెండెన్స్ లేదు. తర్వాత మోస్ట్ ఆఫ్ ద ఓసీడీస్ ఆర్ బిలాంగ్స్ టు రిలిజియన్ అంటారు సార్. సో, దాదాపు 70-80% ఓసీడీస్ అన్నీ గూడా రిలిజియన్‌కి సంబంధించినవే. రిలిజియన్‌లో చెప్పేదొకటి, మన మైండ్ చెప్పేదొకటి, మన బాడీ మనకు చెప్పేదొకటి. వాటి మధ్య కాన్‌ఫ్లిక్ట్స్ ఒస్తా ఉన్నాయి. బాడీ ఒకటి చెప్తుంది, మన మనసు ఒకటి చెప్తుంది. సో, బాడీ ఒకటి చెప్తుంది, మనసు ఒకటి చెప్తుంది. బాడీ అనేది మన కంటైనర్. మన మనకి సంబంధించింది. నాకు సంబంధించింది. బట్ మైండ్ ఏం చెప్తుంది? మైండ్ సొసైటీది. కొన్ని చోట్ల
మనకు మంచి చెప్తది. కొన్ని చోట్ల అది చెడు గూడా జరుగుతది నాకు, నా బాడీకి. సో, నా బాడీ కూడా కొన్ని చోట్ల కావాల్సిన చోటకల్లా వెళ్తే ప్రమాదం. అది గూడా కన్సిడర్ చేయాలి. సో, రెండిటి మధ్య కోఆర్డినేషన్ ఉంటే ప్రాబ్లమ్ లేదు. కానీ కొన్ని చోట్ల ఏమవుతుందంటే బాడీ శృతి మించుతుంది. శృతి మించకూడని చోట్ల శృతి మించుతుంది. అట్లా మైండ్ కొన్ని చోట్ల డామినేట్ చేస్తుంది బాడీని. అందువల్ల ఎక్కడ ఏది మనము తీసుకోవాలి, దాని అర్థాన్ని తెలుసుకోలేకపోవడం వల్లే ఈ కాన్‌ఫ్లిక్ట్స్ వచ్చి ఓసీడీకి గురవుతున్నాం. ఓసీడీ అంటే ఏంటి, జనరల్‌గా అక్కడ నిజం గాదు. బట్ అదే నిజం అనుకుంటాము. అందువల్ల అది నిజమేమో అని మనలో మనమే బాధపడుతూ ఉంటాము. అక్కడి నుంచి ఆ లూప్‌లోకెళ్ళిపోయి దాంట్లో నుంచి బయటికి రాక అట్లా రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది. సో, జనరల్‌గా ఏంటంటే లాజికల్‌గా థింక్ చేస్తే, ఇప్పుడు సార్ చేసేదేంటి, లాజికల్‌గా సొల్యూషన్స్ చెప్తారు. మనం ఎందుకు ఆ చట్టంలో ఇరుక్కుపోతున్నాం అనేది లాజికల్‌గా ఆలోచింపజేస్తే, మనకి అర్థమైతే, ఆ లాజిక్ మనకర్థమైతే అక్కడి నుంచి బయటకొస్తాం. అర్థం కాకపోతే ఎప్పటికీ ఆ చట్టంలో ఇరుక్కొని పోతే ఉంటాం. ఎన్ని కౌన్సెలింగ్స్ తీసుకున్నా, ఎన్ని సిట్టింగ్స్ తీసుకున్నా, ఆ లాజిక్ అర్థం కాకపోతే బయటకి రావడం కష్టం. అదొకటి. సో, మోస్ట్ ఆఫ్ ద రిలిజియన్ ఓసీడీస్ ఎందుకు జరుగుతాయంటే, మనకి రిలిజియన్ అనేది బేసికల్‌గా ఇండియాలో రిలిజియన్ స్టార్ట్ అయిందే మనిషి స్టార్ట్ చేశాడు. రిలిజియన్ స్టా యాహ్! రిలిజియన్ అనేది పుట్టుకతోటి లేదా ఆది మానవుడు వచ్చినప్పటి నుంచి రిలిజియన్ స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ కాలేదు. అది మనిషి స్టార్ట్ చేసింది రిలిజియన్ అనేది. అది దేవుడికి, రిలిజియన్‌కి సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియాలో జీవిస్తున్నాం కాబట్టి ఇండియాని చూసుకుంటే సివిలైజేషన్స్ జరిగినప్పుడు వాటర్ ఎక్కడుందో అక్కడ సివిలైజేషన్ జరిగింది. ప్రాణులు అక్కడ జీవించేవాడు. అక్కడి నుంచి ఒక గ్రూప్‌గా ఏర్పడ్డాయి. ఆ గ్రూప్‌కి ఒక నేమ్ పెట్టుకున్నారు. ఆ నేము చిన్న చిన్నగా డెవలప్‌మెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో చూసుకుంటే సింధు నాగరికత పక్కన అనేసి మన చరిత్ర చెప్తుంటుంది. ఆ సింధు కాస్త హిందూ అయిపోయింది. ఎందుకంటే పర్షియన్స్‌ని ఎస్‌ని హెచ్‌గా ప్రొనౌన్స్ చేస్తూ ఉంటారు అండ్ రాస్తుంటారు. ఎస్‌ఐఎన్‌డియు నుంచి హెచ్‌ఐఎన్‌డియుకొచ్చేసింది హిందూ. సో, సింధు పీపుల్ నుంచి హిందూ పీపుల్‌కొచ్చింది. హిందూ పీపుల్ నుంచి హిందూయిజంకొచ్చింది. సో, ఆ హిందూయిజం అంటే అదేదో పెద్ద చాలా గొప్పది అని చెప్పేసేసి అండ్ ఇంకొకటేంటంటే మనకున్న ఆహ్, బ్లైండ్ బిలీఫ్ ఎంత పురాతనమైతే అంత గొప్పది అనేసి మనం నమ్ముతాం. రీసెంట్‌గా ఏర్పడిన రిలిజియన్స్ కన్నా యాన్సియంట్ రిలిజియన్ అనేది చాలా గొప్ప అనేసి మనం నమ్ముతుంటాం. కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్, మనకి దాదాపు 1948లోనో, 49లోనో మన రాజ్యాంగం రాయబడింది. బట్ అప్పటినుంచి ఇప్పటి వరకు గూడా 107 టైమ్స్ అమెండ్‌మెంట్ జరిగింది. ఎందుకు జరిగింది? అప్పుడు రాసిన రాజ్యాంగం ఇప్పుడు ఉన్న మనుషులకి వర్తింప చేయాలి అంటే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నాలెడ్జ్ మారుతుంది, నాగరికత మారుతుంది. దాన్ని బట్టి మనం మార్చుకుంటూ వస్తున్నాం. రాజ్యాంగాన్ని గూడా 107 సార్లు మార్చేసాం. కానీ కోర్ రిలిజియన్ బుక్స్‌ని మార్చాలి అంటే అదంత ఈజీ గాదు. యుద్ధాలే జరుగుతాయి. అండ్ చంపుకొని చస్తారు గూడా. ఇప్పుడు ప్రపంచంలో చూస్తే బాగా డెవలప్ అయిన కంట్రీస్‌లో ఆ రిలిజియన్‌కి తక్కువ ఇంపార్టెన్స్ ఉంది గాబట్టి, ఆ దేశాలు అలా ఇంప్రూవ్ అయినియి. ఎక్కడైతే కొట్టుకొని చస్తున్నారో, ఆ దేశాల్లో అబ్జర్వ్ చేస్తే ఈ రిలిజియన్ మీద ఎక్కువ ఫైట్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఆ పాత టైంలో రాసిన గ్రంథాలనే ఇప్పుడు గూడా ఫాలో అవుతూ, తూచా తప్పకుండా పాటించాలని ట్రై చేస్తూ ఉంటారు. అండ్ అప్పుడు పరిస్థితులు వేరే, ఇప్పుడు పరిస్థితులు వేరే. అప్పుడున్నట్టే ఇప్పుడు ఉండమంటే ఏం జరుగుతుంది, జనరల్‌గా ఓసీడీని ఈ ప్రాబ్లమ్సే ఇట్లాగే వస్తుంటాయి. సో, అండ్ ఇంకోటేంటంటే కోర్ పాయింట్ రిలిజియన్‌కి నా ఉద్దేశం ప్రకారం బలహీనుడిని బలవంతుడు దగ్గర నుండి రక్షించడం కోసం అప్పట్లో ఒక రిలిజియన్ ఏర్పడి ఉండొచ్చు అనేసి నా అభిప్రాయము. కానీ ఇప్పుడు క్రమేపీ ఏం జరుగుతుందంటే, బలమైన మతాలు బలహీనమైన మతాల మీద దాడులు చేస్తున్నాయి. అది కూడా మళ్ళీ ప్రాంతాల వారీగా మారుతుంది. ఒక మతం ఇక్కడ విక్టిమ్ అవ్వచ్చు. ఇంకొక చోట దాడులు చేసే మతం అదే గావచ్చు. అలా జరుగుతుంది. ఇది అంతా గూడా ఏంటంటే, కొద్దిగా క్షుణ్ణంగా ఆలోచిస్తే మనకు అర్థమైపోతది. అనవసరంగా మనం ఏంటంటే, మతాల పేరు చెప్పేసేసి ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే,
మతాలు, కులాలు అనేసి కొట్టుకుచస్తున్నాం. ఒకసారి ఆలోచిస్తే ఈ ఫైట్ చేసుకునే వాళ్ళందరూ ఇవన్నీ గూడా ఎవరు పెట్టారు? దేవుడికి దీనికి సంబంధం లేదు. ఇది మనిషి పెట్టిందేను. సో, ఆ మనిషి ఎవరో మనిషి పెట్టిన మతం గురించి మనమెందుకు తన్నుకు చావాలి అని ఒక్కసారి గనుక ఆలోచించుకుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ చెత్తంతా ఉండదు. ఒక పక్క అమెరికన్ కంపెనీ, సింగిల్ కంపెనీ ఆదాయం, ఎన్‌విడియా ఆదాయం చూస్తే మన ఇండియాలో సాఫ్ట్‌వేర్ కంపెనీస్ అన్నీ కలిపిన ఆదాయం టర్నోవర్ కన్నా కూడా చాలా ఎక్కువుంది ఎన్‌విడియా. అండ్ ఆహ్, రీసెంట్ స్టాటిస్టిక్స్‌తో చూస్తే ఎన్‌విడియా టర్నోవర్ మన జీడీపీ, ఇండియా జీడీపీ ఎంతో అంతుంది. సో, అలాంటి డెవలప్డ్ కంట్రీస్ ఇంకా ఏఐ తోటి ఇంకా విప్లవాత్మకమైన మార్పులు చేపడుతుంటే, మనం స్టిల్ లేని మతం గురించి, జస్ట్ ఊహల్లో ఉన్న మతం గురించి తనుగుజస్తున్నాము. ఇంకో చోట వీళ్ళు వాళ్ళని చంపుతూ ఉంటారు. అదొకటి. సో, ఇప్పుడు ఏఐ వచ్చేసేసి మన ఎడ్యుకేషన్‌ను గూడా పూర్తిగా సమూలంగా మార్చేస్తుంది. అండ్ ఇప్పుడు చాలామంది ఎక్స్‌పర్ట్స్ చెప్పేదేంటంటే, ఎడ్యుకేషన్ కోసం మనం అన్ని అప్పులు జేసి కొట్టుమిట్టాడి అంత కాస్ట్‌లీ చదువులు చదివించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, మన మొబైల్ బయటకు తీస్తే మన చేతిలో ఎక్కడ ఏ మూల ఏం జరుగుతుందో మొత్తం మన చేతుల్లో ఉంటుంది. స్టాటిస్టిక్స్‌తో సహా, ఆధారాలతో సహా మన ముందుంటుంది. అండ్ టీచర్స్ చెప్పే ఓన్లీ ఆ బుక్స్ నాలెడ్జ్‌ని మనం బట్టి పిల్లలకి చదివిపిచ్చి, మళ్ళీ అవి ఎగ్జామ్స్ ఎందుకు పనికిరాని ఆ మార్కుల దగ్గరే మళ్ళీ పిల్లల్ని కాన్సంట్రేట్ చేపిస్తే ఫ్యూచర్‌లో ఎందుకు పనికి రాకుండా పోతారు. అండ్ నా ఉద్దేశం ప్రకారం ఒక ఈ సబ్జెక్ట్స్‌తో పాటు మనిషి నిజ జీవితంలో సమాజంలోకొచ్చినప్పుడు ఎలా బ్రతకాలి అనే ఒక కాన్సెప్ట్ లాంటి ఒక సబ్జెక్ట్ లైక్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అనే సబ్జెక్ట్ ఉంటే బావుంటుంది. ఇప్పుడు ఇలాంటి పోక్సో చట్టము ఇవన్నీ ఎవరికీ తెలీదు. ఇవన్నీ గూడా ఒక సబ్జెక్ట్‌గా తయారు జేసి నిజ జీవితంలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తే మనిషి ఎలా ఫేస్ చేయాలి? ఏదన్నా అనుకోని కష్టాలొస్తే సూసైడ్ దాకా వెళ్ళకుండా ఎలా తనను తాను సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి? ఇవన్నీ గూడా ఒక సబ్జెక్ట్ లాగా అట్‌లీస్ట్ అని పెట్టేసేసి అండ్ అట్ ద సేమ్ టైమ్ మన రాజ్యాంగం గూడా. మనం ఎన్ని మతాల గురించి, ఎన్ని కులాల గురించి ఎన్ని చెప్పుకున్నా గానీ ఫైనల్‌గా ఎవరి మాట వినాలి అంటే రాజ్యాంగం రాజ్యాంగబద్ధమైన ఆ సూత్రాలు మాత్రమే లోబడి మాత్రమే మనం జీవించాలి. నా మతం గొప్పదనేసి, నా మతం చెప్పింది అని జెప్పేసి నేను రోడ్డు మీదకొచ్చేసేసి ఇష్టం వచ్చినట్టు చేస్తాను అంటే రాజ్యాంగం ఊరుకోదు గదా! ఆఫ్‌కోర్స్ పాలకులు వాళ్ళు ఇంటర్నల్ పాలిసీస్ వాళ్ళకుండొచ్చు. తగాదాలు పెట్టి వాళ్ళు జస్ట్ వేడుకలు చూస్తూ ఉండొచ్చు. బట్ అన్నిటికంటే అల్టిమేట్ బుక్ ఏంది మన ఇండియాకి అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. దాన్ని మించి బుక్ అయితే ఏం లేదు. సో, మన ఇంట్లో పెట్టుకోవాల్సింది మత గ్రంథం గాదు, రాజ్యాంగ పుస్తకం. సో, ఫైనల్‌గా ఏంటంటే ఆహ్, సో, ఇవన్నీ ఈ ఓసీడీలకి వీటన్నిటికి ప్రధాన కారణం ఏంటంటే సార్ చెప్పినట్టు గోల్స్ పెట్టుకోనో లేకపోతే హ్మ్. పాస్ట్ టెన్స్‌లో జరిగిన ఇన్సిడెంట్‌లను తలుచుకోనో, అయ్యో! మనం అలా ఉండకుండా చేయాల్సింది, ఆ తప్పులు చేయకుండా ఉంటే ఇప్పుడు ఈ పర్యవసానాలు ఉండేవి కాదు గదా! అని ఇట్లా ఆలోచించటం. లేదా గోల్స్ పెట్టుకొని నేను ఆ లెవెల్‌లో ఉండాలి, స్టిల్ ఈ లెవెల్‌లోనే ఉన్నాను అనేసి అట్లా అనుకోని 2 ప్రమాదమే. యాజ్ ఇట్ ఈస్‌గా ఇప్పుడు ఏదైతే ఉందో అది అనుభవిస్తూ, దాన్ని ఫేస్ చేస్తూ, దాన్ని ఎంజాయ్ చేస్తూ ఆహ్, ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావు. సపోజ్ నేను హైదరాబాద్ నుంచి ఇప్పుడు తిరుపతికొచ్చాను. సో, హ ఈ ట్రైన్ జర్నీలో మధ్యలో నాకు కొన్ని ఊళ్ళు నచ్చలేదనుకోండి కాసేపు. బట్ నేను ఏమన్నా దాన్ని తీసేయగలనా? రూట్ మార్చలేను గదా! ఆ ట్రైన్ జర్నీని. ఆ ఊళ్ళు గూడా నేను దాటి రావాల్సిందే. అంటే నాకు కొన్ని ఊళ్ళు నచ్చినియి, కొన్ని ఊళ్ళు నచ్చలేదు. ఆ పాజిటివ్ ఊళ్ళతో పాటు, ఆ నచ్చని ఊళ్ళతో గూడా ప్రయాణం చేసి వస్తేనే నా డెస్టినేషన్‌ని నేను రీచ్ అయ్యాను. సో, మనకి సుఖాలతో పాటు కష్టాలు గూడా ఉంటాయి అనేసి మనం ఆల్‌వేస్ గుర్తుపెట్టుకుంటే, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండవు. ఈ ఓసీడీలని మనం జయించొచ్చు. థాంక్ యూ.